నాకు ఎంత బాధ అనిపించిందంటే, ఈరోజు ఒక బర్త్డేకి వెళ్ళినప్పుడు చక్కగా ప్రేయర్ అయిపోయింది. సో కేక్ కట్ చేసే టైంలో కేక్ కట్ చేసాము. తన ఫ్రెండ్స్ వచ్చి కేక్ తినిపించే టైంలో, ఇలా కట్ చేసే టైంలో ఇలా ముంచేశారు. అంతా కూడా కేక్తో నిండిపోయింది. ఆ కేక్ ఇంత ముద్ద తీసుకుంటున్నారు, మొత్తం రాస్తున్నారు. ఆ కేకు కొన్ని వేల రూపాయలు వృధా అయిపోయింది. ఎందుకని? బర్త్డేస్ కోసం అని చెప్పి, మ్యారేజ్ డేస్ కోసం అని చెప్పి ఇన్ని వేల రూపాయలు వృధా ఖర్చు. అనేక మంది అనాథ పిల్లలు, ఇంత బుక్కడు బువ్వ దొరకని వాళ్ళు, కడుపు మార్చుకొని రోడ్ల మీద అనాథలుగా బ్రతుకుతున్నారు. పుట్టినరోజులు వృధా ఖర్చు చేస్తున్నారే తప్ప కడుపుతో ఆకలితో అలమటిస్తున్నటువంటి వారికి ఇంత బువ్వ పెట్టలేనటువంటి పరిస్థితి, ఇంత భోజనము పెట్టలేనటువంటి పరిస్థితులలో ఈరోజు ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా రెండు చేతులెత్తి బ్రతిలాడుతున్నా, మీ పుట్టినరోజులు కానీ మ్యారేజ్ డేస్ కానీ ఏదున్నా, మేము ఈ గ్రామాలలో ఉన్న అనాథ శరణాలయంలో కానీ లేదా రోడ్ల మీద ఉన్నటువంటి వారికి మీరు ప్రిపేర్ చేసుకొని వెళ్ళి కనుక పెట్టగలిగితే పరలోకమందున్న నా దేవుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. కనుక దయచేసి ఫుడ్ వేస్ట్ చేయకండి. వెళ్ళండి బర్త్డేస్కి, మ్యారేజ్ డేస్కి, అనాథ శరణాలయాలు వెళ్ళి ఈరోజు మీ బర్త్డే జరుపుకుంటే తప్పక మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు, కృప చూపిస్తాడు.